హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 23వ తేదీన ఆదివారం రోజున అయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాత వీరికి జరిగేది ఇదే. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు పరిష్కారం అయితే లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి, మీ యొక్క సమస్యలని తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభరాశి వారికి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఏం జరగబోతుందో, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి వివరాలను మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ఈ కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే వీరు చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు చాలా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఎవరికైనా సహాయం కావాలి అంటే ఈ రాశివారు ముందడుగులో ఉంటారు. 1-2 సార్లు ఆలోచించకుండానే వీరు ఏ సహాయమైనా ఇతరులకు చేస్తూ ఉంటారు. చాలామంది అయితే 1-2 సార్లు ఆలోచించి చెయ్యాలా వద్దా అని చూస్తారు, కానీ 12 రాశులకు వెళ్ళాలంటే ఈ రాశివారు చాలా దాన ధర్మాలు చేస్తారని చెప్పుకోవచ్చు. కనుక వీరు మంచి మనస్తత్వాన్ని కలిగైతే వీరు ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే వీరు బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే వీరికి సమాజంలో పేరు ప్రతిష్టాలు అనేవి చాలా బాగుంటాయి. వీరు అందరినీ కూడా ఇట్టే ఆకట్టుకునే విధంగా వీరు అయితే కుంభరాశి వారు ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే రాశి వారిలో వివాహం కాకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్న వ్యక్తులకి పెళ్లి సంబంధం కుదురుతుంది. అంతేకాకుండా ఈ రాశి వ్యక్తులు వివాహం అయ్యి సంతానం లేక చితిస్తున్న సంతాన యోగానికి అవకాశం అయితే ఉంది. ఈ టైంలో అలాగే విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అయితే అందుకుంటారు. ఉద్యోగంలో అధికార యోగం అయితే ఉంటుంది. దాదాపు అయితే రాశి వారికి పట్టిందల్లా బంగారంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే బంధుమిత్రులకు సహాయం చేస్తారు. అధికారం మీ సలహా పాటించి ప్రయోజనాన్ని అయితే పొందుతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తారు. అలాగే ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఇక జీవితంలో ముఖ్యమైన శుభ పరిమాణాలు చోటు చేసుకోవడం స్టార్ట్ అవుతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధనకు దిశగా అడుగు వేసి సక్సెస్ని అయితే వీరు సాధిస్తూ ఉంటారు. అయితే ఈ రాశివారు విద్యలో బాగా రాణిస్తారు. వృత్తిపరంగా కూడా వీళ్ళు సెటిల్ అవుతారని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో గనక వీరు రాసినటువంటి పరీక్షలు ఏవైనా వీరికైతే మంచి ఫలితాలు అయితే ఇస్తాయి. అలాగే రాశివారు డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాకుండా పేరెంట్స్ అయితే స్థిరాస్తులకు కూడా అభివృద్ధి అయితే చేస్తారు. ఈ యొక్క రాశివారు ఎక్కువగా వ్యాపారంలో రాణించడం వల్ల బాగా అయితే వీరికి కలిసి వస్తుంది. వీరితో పాటుగా వివిధ టెక్నాలిక్ రంగాల్లో ఉద్యోగులకు కూడా వీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు. ఈ యొక్క రాశి వ్యక్తులకు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు బాగా లభిస్తుంది. తాతల నాటి ఆస్తులు నిలబెట్టుకోవడానికి మీరు కృషి చేస్తారు. ఇక ఈ రాశి వారు సాంకేతిక రంగంలో అభివృద్ధి సాధిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారైతే వీరు టెక్నాలజిక్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ప్రెజెంట్ మీకు
అదృష్టం అనేది బాగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. జీవితంలో అనేక సుఖాలను మీరైతే అనుభవిస్తారు. మీ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశి వారికి సంబంధించినట్లు చూసుకున్నైతే వెళ్తే గనక తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంలో విభేదాలు దీర్ఘకాలంగా కొనసాగుతూ ఉంటాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తూనే ఉంటారు. ఈ రాశికి చెందిన వారిలో ఎక్కువగా మంది ప్రేమ వివాహం అవుతుంది. అలాగే ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు సంబంధించి ఎదురైనా సరే వాటిని పరిష్కరించుకుంటారు. ఈ కుంభరాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు అయితే వస్తూ ఉంటాయి. ఆత్మీయ సన్నిహితులతో వచ్చినటువంటి విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి వలన అన్యాయపు తీర్పులు అమలు అవుతూ ఉంటాయి. ఇకపోతే ఈ రాశి వారికి విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రి ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈ కుంభరాశి వారు ఎంత సంపాదించినా సరే దాన్ని ఖర్చు చేస్తూనే ఉంటారు. అందువల్ల వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది అస్సలు ఉండదని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ రాశి వారికి అనుకోని డబ్బులు రావటం అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా వృధా అయ్యే ఛాన్స్ అయితే కూడా కనబడుతుంది. కనుక ఈ రాశి వారు కొంచెం డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ఎక్కువగా వృధా ఖర్చులు అనేవి చేయకూడదు. మీకు కావలసిన ఖర్చులే పెట్టుకోండి, కానీ వృధా ఖర్చులు మాత్రం చేయకండి. ఇకపోతే ఈ కుంభరాశి వారికి మార్చి 23వ తేదీన ఆదివారం రోజున అలాగే మధ్యాహ్నం 3 గంటల తర్వాత వారికైతే జరగబోయేది మాత్రం ఖచ్చితంగా ఇదే. కనుక వీరికైతే ఏం జరగబోతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారు జన్మించిన వ్యక్తులకైతే జరగబోయే కొన్ని సంఘటనలు ఏ విషయంలో జరుగుతున్నాయి ఏంటి, ఆర్థిక వృత్తి ఉద్యోగం వ్యాపార రంగంలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ 4 రంగాల్లో మీకు కూడా ఈ రాశి వారికి బాగా రాణిస్తారు. ఇక ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా అయితే ఈ సమయంలో కాస్త లాభాలైతే పొందుకుంటారు. అలాగే మీ బిజినెస్ నుంచి విస్తరిస్తారు. ఉద్యోగ ప్రమోషన్లు ఇంక్రిమెంట్ అయితే ఉంటాయి. మీరు ఎప్పటి నుంచో ఎక్కడికో ట్రాన్స్ఫర్ కావాలని అక్కడికి మీకు ట్రాన్స్ఫర్ అందుతుంది. అలాగే ఈ రాశిలో ఎవరైతే వృత్తి జీవితాన్ని గడుపుతున్నారో వారు ఈ సమయంలో మంచి నైపుణ్యాన్ని అయితే ఈ సమయంలో అయితే సాధిస్తారు. దాంతో మీ జీవితంలో ఒక స్టెప్ అయితే ముందుకు ఈ సమయంలో అయితే వెళ్తారని చెప్పుకోవచ్చు. మీకు ఎలాంటి లోటు ఉండదు. ఎందుకంటే ఈ సమయంలో మీ పైన లక్ష్మీదేవి అయితే కనుక వర్షాన్ని కురిపిస్తుంది. మీకు అంతకుముందు ఇతరుల నుంచి రావాల్సిన పెద్ద అమౌంట్ కూడా ఈ సమయంలో మీ చేతికి అందుతుందని చెప్పుకోవచ్చు. అన్ని రంగాల లాభాల ద్వారా ధనపరమైన లోటు మీకు అస్సలు ఉండదు. ఇక మీకు మీ పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి త్వరలోనే కూడా మీకు అందుతుంది. మీ స్వంత చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఉన్న ఆస్తులను రెండింతలు కూడా చేస్తారు. దాంతోపాటు లక్షాధికారులు అవ్వటం ఖాయమని మన పండితులు అయితే కనుక ఈ రాశి వారికి అదృష్ట యోగం అయితే ఈ సమయంలో చాలా అయితే అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. వీరి ఆస్తి కూడా రెట్టింపు అవకాశాలు అయితే ఇప్పుడు ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు ఏది చేసినా ఏ పని చేసినా ఏది పట్టినా కూడా చాలా సక్సెస్గా అయితే చేస్తారు. ఇక మీరు పట్టిందల్లా బంగారంగా కూడా మారే అవకాశంగా అయితే అంత అదృష్టాన్ని అయితే ఈ కుంభరాశి వారైతే పొందుతున్నారని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ వీడియో ద్వారా మీకు ఎన్నో విషయాలను కుంభరాశి వారికి సంబంధించింది తెలుసుకున్నారు కదా. మరి ఇలా మీరు నమ్మకపోయినా సరే ఈ రాశి వారికి మామూలు అదృష్టం కాదండి. కనుక ఈ రాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి. ఎందుకంటే మీ అదృష్టాన్ని మీరు ఎలా పొందబోతున్నారు, ఎలా దక్కించుకోబోతున్నారో పూర్తి అంశాలను కూడా ఈ ఛానల్లో స్పష్టంగా ఉన్నాయి.